వచ్చేసినట్టున్నారు మీ నాన్న. ఎత్తుకోగానే చొక్కా తడిపేసి తిక్క కుదురుతుంది. అవసరాలండి. మీరా? నేనే. ఏం లేదు, ఇటు వెళ్తుంటే ఇది మీ ఇల్లని తెలిసింది, చూసిపోదామని వచ్చాను. ఇంత రాత్రి వేళ ఏ రాకూడదా? అది కాదు. ఎవరైనా చూస్తే బాగుండదనా? అవును, భర్త లేని సమయంలో ఒంటరి ఆడదాని దగ్గరకు పరాయి మగాడు ఎందుకు వస్తాడు? భూపతి గారు, ఏమిటి మీరు మాట్లాడేది? ఇంతసేపు మాట్లాడిన వీధి తలుపు వేస్తావనుకున్నాను, కానీ వేయలేదు. మొగుడొస్తాడని భయమా, లేక ఎవరైనా చూస్తారని భయమా? ఎందుకు భయం? నేనే తప్పు చేశాను? మరో క్షణంలో తప్పు జరగబోతోంది కనుక. భూపతి గారు, ఫోన్ వచ్చిందా? ఇప్పుడైనా తెలిసిందా మా అయ్యగారి సంగతి? రాత్రంతా పాప ఆయన ఏదో పనిలో ఉంటాడు. నేను ఇక్కడున్నానని తెలిస్తే స్వయంగా ఆయన వచ్చి నన్ను తీసుకెళ్లేవాడు. ఆయన దగ్గర నుంచి ఫోన్ రావడం కాస్త ఆలస్యం అయ్యేటప్పటికి ఇట్లా చేస్తారా ఏంటి? నెంబర్ ఎంత? 2386. గుర్తుంటుందిలే, మా అయ్యగారి కార్ నెంబర్ కూడా ఇదే. ఈ 1 టౌన్ పోలీస్ స్టేషన్ సంగతే తెలుస్తా. మీ అందరినీ మొత్తం టోకీగా తీసుకెళ్లి శ్రీకాకుళంలో పారేస్తా. ఇదిగోమ్మా 2 డజన్లు గాజులు. మీ ఆడవాళ్ళు చేసేది తెలుసా మీకు? రోజుకి 200 సార్లు పట్టుకుంటాను, నాకెందుకు తెలియదే. సైజు ఇదిగో, ఈ సైజు, ఈ రంగు, ఈ రంగు. ఇదిగోమ్మా 10 మూరలు పువ్వులు. దేవుడికా బాబు? కాదులేమ్మా, మా ఆవిడికే. సరే బాబు. 2 రోజుల తర్వాత వెళ్తున్నానుగా. వస్తానమ్మా. అలాగే. వదలండి.